తెలంగాణలో పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. మీకు ఐడియా ఉందా? మీ సీనియర్లకు ఉంటుంది బాగా. మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అట్లా ఆంధ్రాకి వస్తే తుపాకీ రాముడు అంటారు. కట్టె తుపాకీ పెట్టుకొని చినిపోయిన కోట్ వేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల ద్వారా చెరువు కింద తూము పెట్టినా, చెరువు నిండా బియ్యం నింపినా, ఇట్లాంటి డైలాగులు కొడుతూ ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశారు తెలంగాణలో. ఏళ్ళకి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలే, ఇంకంతే. అందుకని మమ్మల్ని గెలిపించారు, ఆమెను ఒడగొట్టి. మీకు కవితను తిట్టిపోయాలని ఉంది, ఆమె జోకులు చెప్పాలని ఉందా? చెప్పండి. నేనైతే ఫస్ట్ నుంచి ఆమె గురించి ఎక్కువ మాట్లాడాలి. మీ అందరికి జోకులు చెప్పాలని ఉన్నట్టున్నది కదా. మీరే ఏమని బీజేపీ ఒడగొట్టింది ఆమెని. పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. ఏమని ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు. పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకుతున్నట్టుంది. ఎవరికి? భారతమాతకి బానిసలం. ఓకే, లిక్కర్కి బానిసలం కాదు. అలా అయ్యే లెక్క, ఆమె లెక్క. మర మనిషి అంటే రోబోనా? రజనీకాంత్ లెక్క కనబడుతుందా కేసీఆర్ ఆమెకి?